మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్. గనులు లేవాయే, పనులు రావాయే. మందమర్రి హెచ్ఎంఎస్ కార్యాలయంలో హెచ్ఎంఎస్ నాయకులు జె శ్రీనివాస్, పార్వతీ రాజిరెడ్డి మాట్లాడుతూ 2000 సంవత్సరానికి పూర్వం 56 గనులు 1,26,000 మంది కార్మికులతో కలకలలాడిన సింగరేణి 2014కే సగం గనులు సగం పనులు కోల్పోవడం శోచనీయం అన్నారు. లక్షలాది మంది కార్మికులతో కలకలలాడిన సింగరేణి బిల్టంతా నేడు నిర్మానుష్య ప్రాంతాలుగా మారాయన్నారు. ఇదే మందమర్రి బిల్టులో SMG1, SMG1A, SMG3, KK2, KK2A, KK5A, KK3 and 3A, KK2, RK1, RK2, RK3, RK4, MK4, 4A, BV ఇలా ఈ ఒక్క ప్రాంతంలోనే పదుల సంఖ్యలో గనులు మూతపడ్డాయి. పనులు లేక నిరుద్యోగులు విలవిల్లాడిపోతున్నారు. ఇకనైనా అన్ని సంఘాలు ఏకమై సంఘటితంగా పోరాడాలని హెచ్ఎంఎస్ పిలుపునిస్తోంది. సింగరేణి అభివృద్ధిలో భాగంగా ఇతర రంగాలైన థర్మల్, సోలార్, హైడ్రో, విండ్ లాంటి రంగాలలో ప్రవేశించడం శుభసూచకమే. కానీ అక్కడి ఉపాధిని ప్రైవేట్ కాంట్రాక్టు కార్మికులతో కాకుండా సింగరేణి కార్మికులతో పని చేయించాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పార్వతీ రాజిరెడ్డి మరియు ఎర్రా శ్రీనివాస్ రెడ్డి, చొప్పరి రామస్వామి, థామస్, అశోక్ కుమార్, సంతోష్, ప్రభాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా చిత్రంగా తయారైంది. గతంలో అంటే 25-30 సంవత్సరాల క్రితం 1,27,000 మంది కార్మికులతోని ఈ సింగరేణి ప్రాంతం అంతా కూడా కలకాలాడేది. 56 గనులు ఉండే అప్పుడు. ఇప్పుడు 21 గనులకు పడిపోయి 35 గనులు మూతవ్వడం చాలా శోచనీయం. సింగరేణి కార్మికులు కూడా అప్పుడు 127,000 మంది కార్మికుల నుండి ఇవాళ 40,000 కార్మికులకే దిగజారిపోవడం. మరి సింగరేణి మనం అభివృద్ధి చెందుతుందా, దిగజారిపోతుందా కార్మికులు గమనించాలని హెచ్ఎంఎస్ గుర్తు చేస్తుంది. ముఖ్యంగా మందమర్రి ప్రాంతంలో అయితే ఎన్నో గనులతోని SMG3, SMG1, 1A, KK2, 2A, KK5A, KK3, KK1, RK1A, RK2, RK4, MK4, MK4A ఇట్లా ఎన్నో గనులను మూసివేసి మరి కనీసం మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఒక్క గన్ని కూడా తెరవకపోవడం మరి మన దురదృష్టమా లేకపోతే సింగరేణి మరి మన కార్మికులను పట్టించుకోకపోవడం అనేది ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ గుర్తు చేస్తుంది. ముఖ్యంగా రాబోయే కాలంలో మరి కొత్త గనుల కోసం అన్ని యూనియన్లు కూడా సంఘటితంగా పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే 25 సంవత్సరాల క్రితం ఉన్న జనాభా ఇప్పుడు కనీసం డబులై యువత నిరుద్యోగంలో ఒక విలువలాడుతుంది. యువతకు ఉపాధి లేదు. ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే సింగరేణి ఉత్పత్తి ధ్యేయంగా కాకుండా సంక్షేమం కోసం, కార్మికుల సంక్షేమం కోసం, నిరుద్యోగ యువత కోసం పాటుపడాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మరి సింగరేణి రాబోయే భవిష్యత్ తరాల కోసం, భవిష్యత్ అభివృద్ధి కోసం ఎన్నో రంగాలలో సింగరేణి బొగ్గుకే కాకుండా థర్మల్ పవరు, సోలార్ పవరు, హైడ్రో, లేకపోతే విండ్ పవర్ ఇట్లా రకరకాలైనటువంటి కొత్త విధానాల ద్వారా మరి ముందుకు దూసుకెళ్తుంది. ఇది ఉత్పత్తికి, అభివృద్ధికి శుభసూచకమే. కానీ అక్కడ పనిచేసేటువంటి కార్మికులు మరి సింగరేణి ఏ రంగాల్లో అయితే ప్రవేశించిందో అంటే థర్మల్ కావచ్చు, సోలార్ కావచ్చు, ఇలా STPP కావచ్చు, సోలార్ ప్రాజెక్ట్ కావచ్చు, ఆడ సంస్థ మాత్రం సింగరేణి అండర్లో ఉన్నది కానీ ఆడ ఉపాధి మాత్రం కాంట్రాక్ట్ కార్మికులకు, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం చాలా దారుణం. అన్ని సంస్థల్లో కూడా సింగరేణి ప్రవేశించే అన్ని సంస్థల్లో కూడా మరి సింగరేణి కార్మికులకే చోటు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తూ రాబోయే తరాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగ సమస్యలు పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉపాధి అవకాశాలు పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి మరి కార్మిక సోదరులు అందరూ కూడా అన్ని కార్మిక సంఘాలు, అన్ని విప్లవ కార్మిక సంఘాలు మరి ఉద్యోగాల కోసం, కొత్త గళ్ల కోసం, కొత్త పనుల కోసం ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. హెచ్ఎంఎస్ మొదటిదాకా పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే సంవత్సరం కింద ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సింగరేణి మనుగడ కోసం చేసింది ఏమీ లేదనేది ఇవాళ దాకా తేలిపోతుంది. ఒక
1,16,000 మంది కార్మికులతో ఏ ప్రాంతం చూసినా కలకలాడినట్టు సింగరేణి ప్రాంతాలన్నీ కూడా పోసిపోయి కనిపిస్తున్నాయి. ఊరు కాచిన వెన్నెలగా మారిపోతున్నాయి. కాబట్టి దీనికి పాలకులు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నుకోబడిన వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతం మీద ఓట్ల కోసమే ప్రేమ నటించడం కాకుండా మరి కార్మికుల సంక్షేమం కోసం, కార్మికుల కుటుంబాల సంక్షేమం కోసం పాటుపడేటువంటి తీరులో మరి వాళ్ళు పోరాడితే తప్ప, వాళ్ళ కార్యక్రమాలు ఉంటే తప్ప ఇక్కడ సింగరేణి కాలనీ ప్రాంతంలో మనుగడ లేదనేది వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రాంతం నుండి మరి గెలుస్తున్నటువంటి ఈ కార్మిక కుటుంబాల ఓట్లు పొందుతున్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇవాళ ఎమ్మెల్సీలు కానీ మరి ఈ ప్రాంతాన్ని కాపాడుతూ సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం పాటుపడితేనే మీకు మనుగడ ఉంటుంది, ఇక్కడ ఉండేటువంటి కుటుంబాలకు కూడా మనుగడ కొనసాగుతుంది. కాబట్టి వాస్తవాన్ని గ్రహించి ఇవాళ కొంతమంది ఈ వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకోవడం కోసమే ట్రేడ్ యూనియన్లు నడుపుతున్న తీరు సింగరేణిలో నెలకొంది. ఉదాహరణకి మరి సుదూర ప్రాంతాల నుంచి వలస వచ్చి ఒక్క అంగిలాగుతో నేను వచ్చినా నాకు అని చెప్పేటువంటి వాళ్ళు వాళ్ళ కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలకి అధిపతులు ఎట్లయిందనేది కూడా మీరు గ్రహించండి. మీ 100 కోట్ల రూపాయలని కార్మికులకు పంచమని అడగటం లేదు. సంస్థ ఏ సంస్థ ద్వారా అయితే మీరు లాభపడ్డారో ఆ సంస్థ బతుకు కోసం, ఆ సంస్థ నిర్వీర్యమైన స్థితి నుంచి బయటపడేటువంటి పరిస్థితుల కోసం మీ వంతు కృషి చేయాల్సిందిగా కూడా హెచ్ఎంఎస్ కోరుకుంటున్నారు.